Hello everyone, this is Avinash Aprin. Welcome back to my channel. Hope you are doing great. So, the reason behind coming after so long is our boys have planned a trip to the other states in USA. So, let's get into the vlog. Kamesh and Akil and then Abiram. So, actually, we thought of going New York. రావట్లేదే మేము ప్లాన్ చేసింది మా ఫ్రెండ్ ఇంట్లో స్టే చేసి అండ్ టు కవర్ ద స్టేట్స్ నియర్ బై అనమాట. బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ మేము ఇంకా సపరేట్ అయ్యాం అండ్ దెన్ వీ స్టార్టెడ్ బుకింగ్ ద హోటల్స్ ఫ్రమ్ దిస్ మార్నింగ్ అండ్ ద కార్. అవర్ గేట్ ఈస్ D7 బట్ వీఆర్ స్టేయింగ్ ఎట్ D8. అవర్ ఫ్రెండ్స్ ఆర్ చిల్లింగ్ హియర్. సో మర్చిపోయిన ఐ ఫర్గాట్ టు సే దట్ వీ బీ ఫ్లయింగ్ ఫ్రమ్ DFW టు బోస్టన్. అది నోరు తిరగదే మస్కట్ చెస్కట్ మసాజ్ సెట్టింగ్ మ్యాచ్ చూసాడు వెళ్ళడం. సో లెట్స్ సీ హౌ దిస్ ఎక్స్పీరియన్స్ గోనా బి. జస్ట్ అయితే బోర్డింగ్ అయితే కంప్లీట్ అయింది. సో వీఆర్ వాకింగ్ ఇన్ అ టనల్ టు ద ఫ్లైట్. సో రమేష్, నువ్వు ఫస్ట్ టైం డొమెస్టిక్ వెళ్ళని చెప్తున్నావు కదా, హౌ యువర్ ఫీలింగ్? సో వాట్స్ యువర్ ఫీలింగ్ యాక్చువల్లీ? డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇంటర్నేషనల్తో పోలిస్తే డొమెస్టిక్ ఫార్ బెటర్గా అనిపించింది. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. చూస్తాము జర్నీ ఎట్లుంటుందో, చూసాక నెక్స్ట్ చెప్తాము. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సో జస్ట్ నౌ మేము రీచ్ బోస్టన్ ఎయిర్పోర్ట్ అనమాట. సో మేము వచ్చిన ఫ్లైట్ అదే. సో అది మళ్ళీ రిటర్న్ డాలస్కి వెళ్తుంది. సో ఎయిర్పోర్ట్ నుంచి దిగాక మేము కార్ రెంటల్స్ కోసం వెళ్తున్నాం ఒక ఏరియాకి. సో ఆ ఏరియాకి వెళ్ళాలంటే బస్సు ఉంటుంది. బస్ ఎక్కేమో ఫ్రీగానే ఎక్కించుకున్నారు. సో ఫ్రీ పబ్లిక్ ఏమో తెలియదు. ఇంకొక 10 minutes ట్రావెల్ చేశాక బస్ దిగేసి అండ్ దెన్ కార్స్ కోసం ఇంకొక 10 minutes వాక్ ఉంటుంది. సో ప్రస్తుతం టనల్లో ఉన్నాం, చూడండి వచ్చి. Hello friends, these are day 2 of our trip. So actually in the night after getting to the Boston we got tired and then we took a rest. We had food at McDonald's. తర్వాత నైట్ అగైన్ వెట్ మెక్డొనాల్డ్స్, ఎందుకంటే మేము తీసుకున్న హోటల్ దగ్గరలో ఓన్లీ మెక్డొనాల్డ్స్ ఉంది అండ్ వీ హ్యాడ్ టు మేనేజ్ అనమాట. అండ్ దెన్ నైట్ స్లీప్ వేసాం అండ్ దెన్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక 7కి అలా లేద్దాం అనుకున్నాం కానీ బట్ ఇట్ డజంట్ హ్యాపెన్. నా ఇట్స్ టైమ్ ఈజ్ సమ్వేర్ 10:30. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే వీ గోయింగ్ టు రోడ్ ఐలాండ్. సో రోడ్ ఐలాండ్ ఈజ్ మోస్ట్లీ ఫేమస్ ఫర్ బీచెస్ యాజ్ ఇట్ నేమ్ సేస్ ఐలాండ్. అబౌట్ టు గో బీచెస్ అనమాట. ఆన్ ద వేలో వెళ్తుంటే సో ఆ రోడ్ కనిపిస్తుంది అక్కడ మీకు. సో దట్ ద రోడ్ విచ్ ఈస్ ఆన్ గోయింగ్ టువర్డ్స్ ద రోడ్ ఐలాండ్. వీ హ్యావ్ సీన్ అ సీనిక్ ప్లేస్ అండ్
Ganesh, how's the Josh? మిస్క్వామ్ కట్ అని ఒక బీచ్ ఉంది రోడ్ ఐలాండ్లో. సో జస్ట్ కనెక్ట్ కట్ నుంచి ఇందాక ఒక పాయింట్కి రాగంగా మెరైన్ అక్కడ నుంచి అయితే ఇక్కడికి వచ్చాను. సో వీక్కి అంత రష్ అయితే లేదు. సో యాక్చువల్ టు బి ఫ్రాంక్ ఒక 10% కూడా ఫిల్ అవ్వలేదు. నార్మల్గా అయితే అక్కడ ఎంట్రీ ఫీ తీసుకుంటారు $20 per vehicle. బట్ దిర్ ఇస్ నో మచ్ క్రౌడ్ దట్ ఆన్ అ వీక్ డే కాబట్టి దే హ్యావెంట్ చార్జ్ ఫర్ us. అండ్ సెకండ్ థింగ్, మేము స్టూడెంట్స్ అని చెప్పేసరికి దే జస్ట్ లెఫ్ట్ us ఫర్ ఫ్రీ వ్యూ టు ద ఎంట్రన్స్ ఆఫ్ ద బీచ్. సో నేను ఇప్పుడు మీతో ఏం మాట్లాడినా ప్రాబబ్లీ యూ మైట్ నాట్ హియర్ మీ యాజ్ దిస్ ఎయిర్